హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ఆఫ్ యూ. సో నేనైతే అన్నయ్య వాళ్ళని అండ్ తమ్ముళ్ళని పిలిచాను. సో వాళ్ళ కోసం స్వీట్ చేయాలి కదా అని గులాబ్ జాము అయితే చేస్తున్నాను అనమాట. సో ఇవాళ ఇంకో స్పెషల్ డే ఉంది, జంధ్యాల పౌర్ణమి. సో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, మాకైతే ఆ రోజు కంపల్సరీ గాయత్రి అయితే చేంజ్ చేసుకుంటారు అందరూ కూడా. అండ్ మా డాడీ చేంజ్ చేసేసుకున్నారు. నేను అప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా మా సారు చేంజ్ చేసుకుంటున్నప్పుడు అయితే తీసాను, దాని గురించి చెప్తాను. నేనైతే వీళ్ళ కోసం గులాబ్ జాము అయితే చేస్తున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టాను. షుగర్ సిరప్కి షుగర్ అయితే రెడీ చేస్తాను ఒక ఇలాచీ వేసి. సో ఇవి బాయిల్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులో వేయాలి. గులాబ్ జాము అయితే చేస్తున్నాను. ఇంకా ఎవరు రాలే, మా తమ్ముడు ఆల్రెడీ బయలుదేరని అన్నాడు, వాడు ఇంకా రాలేదు. సో వాడు వచ్చేలోపు ఇవి అయిపోతే సరే. మొత్తం చేయడం అయిపోయింది. షుగర్ సిరప్లు వేస్తాను అనమాట. ఇవి కొంచెం సేపు చల్లగా అయిన తర్వాత బాగుంటుంది. ఏదైతే కొత్తది యజ్ఞోపవేతం అయితే ఉంటుందో దానికి ముందుగానే పసుపు అది రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. త్రీ ప్లేసెస్లో పెట్టుకున్న తర్వాత మనం గాయత్రి శ్లోకం ఉంటుంది కదా, అదైతే చదువుకోవాలన్నమాట. సో అది చదువుకుంటా వేసుకోవాలి. 3 times అన్నా చదవాలి కంపల్సరీ. ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. భూర్భువస్సః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కొత్త యజ్ఞోపవేతం వేసుకున్న తర్వాతే పాత యజ్ఞోపవేతం తీయాలన్నమాట. అంతేగాని ఒత్తిగా అయితే తీయకూడదు యజ్ఞోపవేతం. ఏదైనా అనివార్య కారణాల వల్ల యజ్ఞోపవేతం చేంజ్ చేసుకోవాలి తప్ప ఉత్తప్పుడు చేంజ్ చేసుకోకూడదు. సో దట్స్ ఇట్. ఇంకా రాఖీ కట్టించుకోవడానికి అయితే మా తమ్ముడు వస్తాడు. సో వీడు మళ్ళీ వర్క్ ఎక్కడికో వెళ్ళిపోవాలంటే త్వరగా కట్టేసాం, ఇంకా రెడీ కూడా అవ్వలేదు. సో ఇంకా అందుకని ఫాస్ట్గా కట్టేసాం. వాడు ఇంకా కట్టించేసుకుని వర్క్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో అప్పటికే 11 అయిపోయింది. పాపం ఆ రోజు బాగా లేట్ అయిపోయింది. వర్క్ దగ్గర నుంచి వచ్చాడు. అక్కని మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోవాలంటే ఇంకా త్వరగా కట్టేసాం. గులాబ్ జామ్ వేడిగా ఉంది, పాపం నోరు కాలిపోయిందంట. సో అదే చెప్తున్నాడు వాడు. ఇంకా ఫొటోస్ అయితే దిగేసి మా ఇద్దరు కలికి దండం పెట్టాడు. సాక్షంతలు వేయించుకున్నాడు నా చేత, వాళ్ళ బావ చేత. సో ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చి ఇంకా వాళ్ళైతే వర్క్కి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు అందరూ వచ్చారనమాట. మిగతా ఊళ్ళో ఉన్న అన్నయ్య వాళ్ళు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఓన్ బ్రదర్స్ కాదు. సో మా హస్బెండ్ వాళ్ళ బావలు అనమాట. అంటే వాళ్ళ సిస్టర్కి మరిదిగారులు అవుతారు. సో వీళ్ళందరినీ పిలిచాను అనమాట. ప్రతి ఇయర్ కడతాను. సో మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఇంకా అందరూ ఒకసారి వచ్చేవారు. కాకపోతే ఇప్పుడు ఎవరు బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉండడం వల్ల ఎవరు ఒక్కొక్కరు వచ్చి వెళ్ళారు. లేదంటే ప్రతి ఇయర్ అందరూ ఒక టైం అనుకుని టైంకి వచ్చేవారు అనమాట మా ఇంటికి ఈవినింగ్. సో ఇంకా అప్పుడు వదిన వాళ్ళు కూడా ఈయన కట్టడానికి వచ్చేవారు. సరిపోయే టైము. తినైతే మా ఆడపడిచి వాళ్ళు తోడుకోవాలన్నమాట. తిని కూడా వదిన అవుతారు. సో ఈయనకి ప్రతి ఇయర్ కడతారంట. ప్రతి ఇయర్ కడతారు కూడా. వీళ్ళ హస్బెండ్స్కి నేను కడతాను. ఈ వదిన వాళ్ళు అయితే మా హస్బెండ్కి కడతారనమాట. సో ఇంకా నేను కట్టేసిన తర్వాత వదిన కూడా కట్టారు. సో ఇంకొక వదిన ఉండాలి వీళ్ళ సిస్టర్, తను ఆ వదిన రాలేదు ఇయర్. తను మిస్ అయింది. లాస్ట్ ఇయర్ నేను మిస్ అయ్యాను, ఇయర్ ఆ వదిన మిస్ అయ్యింది. మా వదిన వాళ్ళు ఎప్పుడు ప్రతి ఇయర్ మా వదినకి ఫస్ట్ వదిన చేత కట్టించుకుంటారు. ఇవాళ మా చెర్రీగడ్ బర్త్డే అవడంతో ఇంకా వదిన వాళ్ళు అయితే చింతరికి వెళ్ళారనమాట. ఇప్పుడే వచ్చారని కాల్ చేశారు. ఇంకా లంచ్ చేసి మేమైతే వెళ్ళాము. లేదా ప్రతి ఇయర్ వదిన భోజనానికి పిలుస్తారు, నన్ను కూడాను.
కాకపోతే ఇయర్ ఇంకా కుదరలేదు. వాళ్ళు మా బుడ్డగడి బర్త్డే రావడంతో చంద్రతో వెళ్ళారనమాట. సో ఇంక వాళ్ళు వచ్చాక కాల్ చేస్తే వెళ్ళాం మేము. అప్పటికే భోజనాలు అన్నీ అయిపోయినాయి. సో అప్పుడు వెళ్ళి వదినేమో మా హస్బెండ్కి కట్టారు, నేనేమో అన్నయ్యకి కట్టాను. సో రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి వదినికి శారీ పెట్టాం. అందరికీ శారీస్ తీసుకున్నాను కదా జీవీ మాల్లో, సో అవే ఇచ్చామన్నమాట అందరికీ. మా జతన్ గడికి అయితే సెకండ్ రాకి. ఇది మా ఆడబడిచి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉంటారనమాట. తినో సిస్టర్ అవుద్ది. సో మా ఒక వరుసన నాకు సిస్టర్ వాళ్ళ మమ్మీ. సో లాస్ట్ ఇయర్ అయితే మేము ఇక్కడే ఉన్నాం తాతయ్య వాళ్ళని తీసుకుని 6 months. అప్పుడు పరిచయం అనమాట సాయిశ్రీ వడ్డదే మా ఊడికి. సో అందుకని చాలా ఎక్సైటింగ్గా కట్టించుకుంటున్నాడు మా ఊడు. నెక్స్ట్ వచ్చేసి తిను అమ్ములు మా బావగారు వాళ్ళ అమ్మాయి అనమాట. సో తిను లాస్ట్ ఇయర్ కట్టింది. సో ఇంకా అందుకని తిన కూడా వచ్చింది అనమాట కట్టడానికి. అమ్ములు చేత కూడా బాగానే కట్టించుకున్నాడు మా వాడు. కొంచెం సేపు బెట్ చేశాడు కానీ కట్టించుకోనని, తర్వాత మళ్ళీ కట్టించుకున్నాడు. వాడికి అక్షంతలు వేస్తుంటే ఎంత సరదా వచ్చేస్తుంది. ఇంకా వేయండి అంటున్నాడు వచ్చిన వాళ్ళందరినీ. వదినలకైతే అన్నయ్యకి నేను రాఖీ కట్టేస్తే వదిన వచ్చి మా హస్బెండ్కి రాఖీ కట్టింది వచ్చి ఇంకా వెంటనే పని అయితే చేసుకున్నా. తో పాటు ఈరోజు ఇంకో స్పెషల్ డే ఏంటంటే మా చెర్రీ బర్త్డే. సో కేక్ కటింగ్ ఉందన్నమాట నైట్. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి. యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు రాఖీ కట్టించుకోవడానికి. సో వాళ్ళు వస్తారేమో అని వెయిట్ చేస్తాం. ఇంకా ఫ్రెష్ అయ్యి వెళ్తాం. వాళ్ళు వస్తే మళ్ళీ ఇంటికి రావాలి. ఇక్కడే కొంచెం 5 kilometers అటు ఇటు మా ఆడబడిచే వాళ్ళ ఇల్లు. సో అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అయ్యి అయితే మేము బయలుదేరుతాం. ఇప్పుడు ఒకవేళ అన్నయ్య వాళ్ళు వస్తే వెయిట్ చేస్తాం, లేదు అంటే వెళ్ళి 7 టైంకి రావాలి. చూడాలి. సో చూస్తుండండి రాఖీ స్పెషల్ డే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మేము ఇంకా కేక్ కటింగ్ అయితే టైం అయిపోయిందని మా చెరుగడు ఫోన్స్ మీద ఫోన్ చేస్తున్నాడు. సరే కదా బయలుదేరదాం అనేసరికి అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు. బై లక్ ఏంటంటే అందరూ ఒకసారి వచ్చారు, మా తమ్ముడు అండ్ 2 అన్నయ్యలు కూడాను. సో ఇంకా ముగ్గురికి కట్టేసిన తర్వాత వెళ్దామని చెప్పి 1 by 1 సింహాసనం అయితే ఏర్పాటు చేసాం. ఫస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో ఫస్ట్ తినైతే సాయి అన్నయ్య, మా హస్బెండ్కి మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. ఫస్ట్ ఈ అన్నయ్య, తర్వాత నెక్స్ట్ వచ్చిన అన్నని పరిచయం చేస్తాను. ఇక్కడైతే ఇంకా అన్నకి కాలుదానం పెడతాడు. మా వాడు కూడా నేను పెడతాను మామూక అని చెప్పేసి వచ్చాడు. వాడి చేత కూడా పెట్టించేసాం. వాడు అక్షంతలు వేస్తున్నారని చెప్పి పెడుతున్నాడు అందరికీ. ఈ అన్న వచ్చేసరికి ఇక్కడే మా లోకల్లోనే. సో మా వదిన వాళ్ళ మరిది గారు. సో ఈ అన్న కూడా మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి బాగా క్లోజ్ అనమాట. బయటికి గట్ట వెళ్ళే వాళ్ళం ఇది వరకు. సో ఇంకా అప్పటి నుంచి ఫస్ట్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కడుతున్నాను తినకు కూడా ఈ అన్నకు కూడా. సో ఇంకా అందుకని ఎవరి ఇయర్ పిలుస్తాను, వస్తారు ఇంటికి. మనం వెళ్ళాలని డిమాండ్ ఏమి ఉండదు, కాల్ చేస్తే చాలు వస్తారు అందరూ. వీళ్ళ వైఫ్ మా వదిన వచ్చేసరికి మా హస్బెండ్కి కూడా కడతారు రాఖీ. సో ఇంక అంతే 1 by 1 చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇంకెక్కువ మా ఇంటి దగ్గర ఎక్కువ కడతారు అందరూ, వాళ్ళు వచ్చినా మేము కట్టినా కానీ. సో తిను వచ్చేసరికి మహేష్, తిను మా వదిన వాళ్ళ మరిదియే, చిన్న మరిది. సో తమ్ముడు అవుతాడు అనమాట, నా మీద చిన్నవాడే. సో వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, తను ఇంకా రాలేదు. ఇంకా 2-3 ఉన్నారు కానీ వాళ్ళు రాలేదు. సో వచ్చిన వాళ్ళు మట్టుకి ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీ అయితే మేము. వీడు నా మీద చిన్నోడు కాబట్టి నేను అక్షంతలు వేస్తున్నాను. సెకండ్ చెప్పాను కదా వదిన తినే, ఆ వదిన. సో సతీష్ అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అనమాట. తిను కూడా అన్నయ్య మా హస్బెండ్కి రాఖీ కడతారు. నేనైతే అన్నయ్యకి కట్టిన స్టార్ట్ చేసినప్పటి నుంచి వదిన కూడా మా హస్బెండ్కి కడుతున్నారు. సో ఇంకా వదిన రాలేదు, భవానీ వదిన. సో తన్ని బాగా మిస్ అయ్యాం మేము అనమాట. సో ఎవరి ఇయర్ వస్తారు, ఇయరే మిస్ అయ్యాం తన్ని. సో ఎనీవేస్ బాగా జరిగింది మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే. మీరందరూ అలా సెలబ్రేట్ చేసుకున్నారని కామెంట్ చేయండి. అండ్ హ్యాపీ రాఖీ ఆల్ మై బ్రదర్స్ వన్స్ అగైన్. ఇంకా లాస్ట్కి అయితే సెల్ఫీ దిగేసాం అందరూ. సెల్ఫీ తీయమంటే మా వాడు వీడియో ఆన్ చేసాడంటే మర్చిపోయా. అదే డిస్కషన్ కామెడీ అయింది కొంతసేపు. ఫోటో తీయమంటే వీడియో ఆన్ చేశాడు. ఎంతసేపటికి ఫోటో అవ్వట్లేదు ఏంటంటే అయ్యో వీడియో ఆన్ చేస్తున్నాను అన్న లాస్ట్కి. ఇక్కడ పిక్ యాడ్ చేశాను కదా, తినైతే వెంకటేష్ అన్న, తిన వీడియో తీయడం క్లిప్ మిస్ అయింది. సో హ్యాపీ రాఖీ.